నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాథ్ నరహరి శెట్టి. ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. అందున వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఒకంతకు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా రాకపోయినప్పటికీ తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ స్పీకర్ని కోరడం, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఏపీలో జరుగుతున్న పరిపాలన బాలేదని, శాంతి భద్రతలు లోపించారని ధర్నా చేయడం వెనుక వ్యూహం ఏంటి? ఢిల్లీలో జగన్ చేసిన ధర్నాకు ఇండియా కూటమి సపోర్ట్ ఇవ్వడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? జగన్ ఇండియా కూటమిలో చేరనున్నారా? ఇదిలా ఉంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలను నెరవేరుస్తామంటూ హామీ ఇచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంకా వాటి అమలుకు సమయం తీసుకుంటుంది? మరోవైపు మహిళలకు ఉచిత ఆర్టీసీ సౌకర్యం, 15,000 రూపాయల చేయుత వంటివి ఎప్పుడు అమలు చేస్తుంది? అసలు వాటికి మరికొంత సమయం పడుతుందని చెప్తున్న ప్రభుత్వం నిర్ణయం అనుకున్న మర్మం ఏంటి? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు విఎస్ఆర్ చౌదరి గారు, మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి అయినా, అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి నేత రేగడి లక్ష్మణరావు గారు ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. మనకి జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా మనతోటి ఫోన్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఓకే ఓకే, సౌండ్ పెంచుతారు సార్. వినడుతుందో అప్పుడు చూడండి. ఇక్కడైతే బాగానే ఉందంతా, మీ వాయిస్ కూడా క్లియర్గా వినపడుతుంది. గుడ్ ఈవినింగ్ సార్. ఏలేదు సార్, ఏంటి ప్రభుత్వం ఎప్పుడు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తుంది? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఆయన ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాని ఏ రకంగా చూస్తారు? ఇండియా కూటమిలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి జాయిన్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఎందుకంటే ఇండియా కూటమి సపోర్ట్ ఇచ్చింది కాబట్టి. లక్ష్మీనాథ్ గారు, మొదట మీకు మన అమ్మాటి ప్రేక్షకులకి వైఎస్ఆర్సీపీ లక్ష్మణరావు గారికి నమస్కారం. నమస్తే సార్. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు డ్రామాలు సార్, పోయి ఏం చేసుకుంటున్నాయా అంటే సమాధానం లేదు. ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల సేపు మాట్లాడాడు. ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 40 రోజుల్లో 36 మంది చనిపోయారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ లిస్ట్ ఇవ్వండి ప్లీజ్. 400, 500 ఆస్తులు తగలబెట్టారంట. ఆ లిస్ట్ ఇవ్వండి. ప్రభుత్వ ఆస్తులు కూడా 1000 పెంచులు తగలబెట్టారు. సార్, ప్రభుత్వాలు ఉంటే మాకే తెలీదు, ఇంకా తెలుసు. సరే, ఆయనకు ముస్లిం కుట్రోడు వాళ్ళ పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి పరామర్శించారు, బాగానే ఉంది. మరి వారికి ఏమన్నా ఇచ్చారు సార్? సహాయం చేశారా? మీ పార్టీ కార్యక్రమాలు కదా, ఇద్దరు కుట్టుకున్నారు, వచ్చిపోయారు కదా, ఎందుకు చేయలేదు సార్? అడిగి పోయి అమ్మ ఒడి ఇచ్చారా, నాన్న ఒడి ఇచ్చారా, ఇంటి ఇచ్చారా, సారా ఇచ్చారా? ఇవేం సార్ నాకు అర్థం కాదు. మీరు పరామర్శించకపోయారా? మీరు ప్రభుత్వ పథకాలు చెప్పడానికి పోయారా? నాకు తెలిసి ఇది పెద్ద రాజకీయ కుట్ర. ఒకే పార్టీ నాయకులు ఇద్దరు కూర్చొని కొట్టాడుకొని తాగితున్నాలాడి బంగారు బ్యాచ్లో వాళ్ళు ఏదో పాత ఖర్చులు పెట్టుకొని ముస్లిం కుర్రోళ్ళు జిల్లాని అజీద్ అబ్బాయి పిల్లలు కొట్టుకున్నారు. ఆ సీన్ చూసినప్పుడు ఒకసారి నాకు కూడా చాలా ఎదురుబాటు పుట్టించింది. ఒక అబ్బాయి వేటకు పొడవలతో నడుస్తుంటే కొంచెం చేయి పెట్టాడు, చేయి నరికేసాడు, మళ్ళీ తల నరికాడు. అనేక రకాలుగా చూస్తే రాష్ట్రపతి భయభ్రాంతికి గురయ్యారు. ఓహో, జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన సైకో బ్యాచ్ ఇది. బంగాకు ద్వారా, డ్రగ్స్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో యువకులను సర్వనాశనం చేసి విధ్వంసక రాజకీయాలు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన సైనికులు వీళ్ళు. చౌదరి గారు ఇంకా ఉన్నారు. చౌదరి గారు ఒక్క మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టైం అయిపోయింది, ఆయన దిగేశారు. మీ ప్రభుత్వ హయాంలో ఈ మర్డర్ జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎవరైనా కూడా, ఎంతటి వాళ్ళైనా, మా వాళ్ళైనా కూడా ఉపేక్షించేది లేదు అనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని అనుకోవాలా? ఎందుకు విఫలమైంది లక్ష్మీనాథ్ గారు? మీరే గమనించారు కదా, చంపేసిన వ్యక్తిని ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు, కోర్టు ముందు హాజరుపరిచారు, జైల్లో పెట్టారు. 50 మంది చంపేశారన్నారు. ఆ సైకో బ్యాచ్ ఇంకా పోలా ఉన్నారు, ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో కాకుల్లా తిరుగుతున్నారు. రాత్రి పగలు గస్తీ వస్తున్నారని అన్నాడు. నాకు తెలిసి నేను ఎప్పుడు చూడాల. నా తిరుపతిలో 140% నైట్ లో పెట్టి బిట్ కానిస్టేబుల్ తో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా కర్రలు పట్టుకు తిరుగుతున్నారు. అయినా బంగారు బ్యాచ్ ఆడ దూటి శ్మశానాలను, పాత బండి పట్టింలు తాగుతున్నారు, పట్టుకున్నారు, కేసులు పెడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో బంగారు గుడ్డలు సీపీగా సప్లై చేశారు.
దానివల్ల యువకులు ఏ లెవెల్లో నాశనం అయిపోయారని చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో వీళ్ళందరినీ కూడా టైం పడుతుంది. టైం పడేది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 36 మర్డర్లు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తప్పుడు ఫేక్ ప్రచారంలో భాగంగా ఆ 36 మందిలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు కదా, మిగిలిన 35 మంది ఏమయ్యారు? వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు కాదా? పాకిస్తానీలా లేదా బంగ్లాదేశీలా? వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదు? వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేదు? కొన్ని 500 పైసలు కాసుతాలు పెట్టి వాళ్ళ పేర్లు ఎందుకు ఇవ్వలేదు? సార్ ఇవన్నీ కూడా సాక్షి టీవీలో సాక్షి పేపర్లో కొట్టి వారేసుకున్నటువంటి కథనాలే తప్ప 40 రోజులైన ప్రభుత్వం మీద పసిబిడ్డ లాంటి కూటమి ప్రభుత్వానికి ఈ పసిబిడ్డని అంకంలోనే చూసేయాలని చెప్పి తప్పుడు ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆశ్చర్యం వేస్తా ఉంది. సరే ఇవన్నీ నిజాలని చెప్పడం కోసం నేషనల్ ఢిల్లీకి వెళ్ళి నేషనల్ మీడియా ముందు మాట్లాడుతున్నారు. అక్కడ పోయి ఏదో బాహుబలి సినిమా చూపించారు. అది తెలుగులో ఉంటుంది, అది ఎవరికి అర్థం కాదు, ఈయన చెప్పే ప్రతి ఆయన లేడు. సరే వచ్చారు, ఎవరో కుటుంబ సభ్యులు వచ్చారంట, ఇండియా కమిటీ సభ్యులు వచ్చారంట, అఖిలేష్ యాదవ్ ఎవరో కొంతమంది పేర్లు చెప్పారు, సంతోషం. మీరు ఎవరైనా పిలిచారు, భోజనాలు పిలిచారో టిఫిన్ పిలిచారో తెలియగా వచ్చారు. సరే చివరికి చేంజ్ చేశారు వాళ్ళు, ఫీల్డ్ ప్రెసిడెంట్ కాపీలు లేకపోయారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టమని చెప్పారా? పెడితే ఉన్న కారణాలు ఏంది? లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది? ఏమైనా మీరు మాట్లాడారా? అసలు అక్కడ మీరు 36 మంది పేర్లు చెప్పారా? అక్కడ హాస్పిటల్ గురించి మాట్లాడారా? సార్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడితే ఫేక్ న్యూస్ అయితే అర్థం కాలేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పోయింది ఢిల్లీకి ధర్నా చేయడానికి. నేను సలహా చెప్తా, వినండి. మీరటా ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయారు, ప్రజలు వద్దని పక్కన పెట్టేశారు. ఈ రోజు మీరు కానీ అయితే నిజంగా రాష్ట్ర ప్రజలకు మీరు ఢిల్లీ ధర్నా అవుతుంటే మీరు ప్రత్యేక హోదా కావాలని ఆమరణ నిరాహార చేయండి. మరో పొట్టి శ్రీరాములు అవుతారు మీరు. రాష్ట్రాన్ని మీ ముందు మీ విగ్రహాన్ని పెడతాం మేము. ఆ సలహా అది. అట్లాంటి మంచి కార్యక్రమాలు చేయండి. రాష్ట్రపతి పక్కన పడేశారు మిమ్మల్ని వద్దు అని. ఇప్పుడు మీరు ఢిల్లీలో పోయి బీజేపీలో కాసేపు అడిగేస్తారు, ఇంకొంచెం ఇండియా కమిటీలో అడిగేస్తారు. టోటల్ నాకు అర్థమైందంటే 2 కాళ్ళ పడవల మీద డ్రామాలు వేస్తూ ఏ పక్క బరువు ఉంటే ఆ పక్క మరిపోవాలని సోనియా గారిని అపాయింట్మెంట్ అడిగితే ఆమె ఇవ్వకపోతే తిరిగి వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కుటుంబం వైపు మొగ్గు చూపుతున్నాడు. ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? అభియోగం చౌదరి గారు, అభియోగమా ఆధారాలు ఉన్నాయంటే లక్ష్మీనారాయణ నేను వాస్తవం చెప్తాను. లోకల్ గా ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు మా రాయలసీమలో పెద్దిరెడ్డి గారి నాయకత్వంలో చీలిపోతున్నారు. కేంద్రంలో ఉన్న 30 మంది ఎంపీ రాజ్యసభలో విజయసాయి రెడ్డి నాయకత్వం ఆయన కుమ్మడి పెడుతున్నాడు, ఆయన కొత్తగా ఛానల్ కూడా పెడుతున్నాడు. టోటల్ వైఎస్ఆర్సీపీ పెట్టి రెండు చిలికలుగా చీలిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోయారు. కుటుంబ సభ్యులు లేరు, పార్టీ నాయకులు లేరు, కార్యకర్తలు లేరు, పార్టీలు ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు. ఏం చేయాలి? ఇప్పుడైనా అగమ్యకి వచ్చిన పడిపోయారు. ఉన్న వాళ్ళని కాపాడుకోవడం కోసం ఢిల్లీలో డ్రామాలు ఆడుతూ ఉంటే ఢిల్లీ డ్రామా కాస్త ధర్నాకాస్త చూస్తాయింది. ఇప్పుడు ఏం చేయాలి? సోనియా గాంధీ అపాయింట్మెంట్ చేయాలి. అవి ఇవ్వాలి, ఎందుకంటే ఇది చల్లర రూపాయి కదా, మనకి ఎందుకు లేదు. సో ఆవిడ ఏమని తిరిగి వచ్చేటకి 2 గంటల సేపు ఐప్యాక్ రచించిన స్క్రిప్ట్ చదివాడు. భారీ ఎత్తున ఏంటి, నేను అసెంబ్లీకి రాను, అలిగాను, నాకు మైక్ ఇవ్వాలి, మాట్లాడితే టిప్పులు ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే సీఎం గారికి ఏది పెడతారో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ చేస్తారో నాకు వేయాలి, వాళ్ళకి ఏ టైం ఇస్తే నాకు ఇవ్వాలి, వాళ్ళకి ఏ టీ పెడితే నాకు అట్లా వచ్చేయాలి, వాళ్ళకి ఏ భోజనం పెడితే మాకు పెట్టాలి. చిన్నపిల్లకాయలు చాక్లెట్ పెట్టినట్టు, స్కూల్ పోతా అంటే మోరం చేసినట్టు పులివెందుల ప్రజల ఓటు నమ్మేసి మీకు ఎమ్మెల్యేకి వెళ్ళిపోపిస్తే మీరు చేసే పనిదా? రాష్ట్రంలో ఒక పార్టీకి నాయకుడిగా ఉన్న వ్యక్తి మీరు చేసే పని అసెంబ్లీకి వచ్చి ఇదే విషయాలు ఢిల్లీలో చెప్పిన మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు మా స్పీకర్ స్పష్టంగా చెప్పారు, మీరు అసెంబ్లీకి రండి, ఓర్పు ఇస్తాం, టైం ఇస్తాం, మీరు మాట్లాడే అవకాశం ఇస్తాం. ఈ రాష్ట్రం నల్ల పేరు మాట్లాడండి, రికార్డెడ్ కదా, రాష్ట్రంలో తెలుస్తుంది కదా, మీరు ఎప్పుడు మాట్లాడారు చూసుకోవచ్చు కదా. సో తప్పుడు మాటలు, తప్పుడు ఫేక్ న్యూస్లు, అబద్ధాలు చెప్తున్న విషయం ఆయనకే తెలుసు. కాబట్టి అబద్ధాలు శాసనసభ సాక్షిగా గతంలో చెప్పారు దేవాలయం లాంటి. ఇప్పుడు ఈ దేవాలయంలో గౌరవ సభ, ఇది గౌరవ సభ కాదు. కాబట్టి ఇక్కడ చెప్తే పాత సీన్ రిపీట్ అవుతుంది జగన్మోహన్ గారికి. ఏమని ఉరిమి చూస్తే భయపడతామా? నేను అనుకుంటే ప్రతిపక్షం లేకుండా పోతావు, అసెంబ్లీ గేట్లు కూడా తాక, నేను అసెంబ్లీకి రారా వస్తానా, సింగల్ గారు అంటే చూద్దాం, తెలుసుకుందాం జనమంటున్నారు. వ్యక్తిత్వ హననం, మహిళల్ని పుట్టుక, ఆడవాళ్ళు పుట్టుక, వాళ్ళ పిల్లల పుట్టుకని మాట్లాడి, లంబోదాలు మాట్లాడి శాసనసభని అదేవిధంగా శాసన మండలి రెండింటిని కూడా అపవిత్రం చేశారు. ఇప్పుడు దేవాలయంగా ఉన్నటువంటి శాసనసభ చాలా బాగా నడుస్తాం. ఇటువంటి సభలోకి రావాలంటే ఆయనకి పార్లమెంట్ గుర్తుకొస్తున్నాయి. కాబట్టి తప్పించుకుని తిరుగుతున్నాడు. చివరికి ప్రెస్ మీట్ పెట్టి నేను శాసనసభ రాను. మరి ఎందుకు సార్ మీరు గెలిచింది ఎమ్మెల్యే ఉదయం చేసేయండి, అధినవ చేయండి, ఎందుకు అజీతం కూడా మీకు? అదేంటి చౌదరి గారు ఇప్పుడు వ్యక్తిత్వ హననం చేశారనో లేదంటే ఇంకోటో కారణం ఏదైనా కానీ
ఆయన వ్యక్తిగతంగా కాకుండా ప్రజల కోసం కదా ఎవరినైనా కూడా ప్రజలు ఎన్నుకుంది. చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రజలే కదా ఎన్నుకుంది. మరి ఆయన భార్య గారిని ఏదో మాట అన్నారని ఆయన బయటికి బాధపడి నేను అసెంబ్లీకి రానని ఆయన కూడా వెళ్ళలేదు కానీ అసెంబ్లీకి రిజైన్ అయితే చేయలేదు కదా. రిజైన్ చేయమని ఎలా అడుగుతారు మీరు? ఎస్, మీరు ఇప్పుడు చెప్పిన చాలా వాల్యుబుల్ పాయింట్. మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే బాబు గారి యొక్క పెళ్లి విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, లోకేష్ కొడుకు విషయంలో కానీ వ్యక్తిత్వం చేయకుండా చాలా తప్పుడు అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ప్రమాణ స్వీకారానికి కూడా ప్రోటోకాల్ని తప్పించి ఆయన గౌరవించి ప్రత్యేకంగా గుర్తించి ఉండమని. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించి ప్రమాణ స్వీకారానికి ఆలోచించినట్ట, ఆయన అవమానించినట్ట. ఇప్పుడు శాసన మండలిలో 2వ గేటు ద్వారా వచ్చాడు ఆయన. ఎవరు ఎమ్మెల్యేలు కూడా నాకు తెలియదు. గతంలో ఒక ఆయన దువ్వాడ పోవాడ మాకు తెలియదు. ఆయన నన్ను ఎవరో కొట్టేది అరబట్టుకొని రౌడీజం చేసి విజయనగరం జిల్లాలో వ్యవహారం చేశాడు. ఆయన వచ్చి సేవకుడు డెమోక్రసీ నడుస్తున్నాడు. అసెంబ్లీ ఏ సభ్యుడు కాదు ఆయన, శాసనసభలో కూడా తెలియజేశాడు. ఇంకొక వ్యక్తి సత్యకుమార్ గారి మీద రాళ్ళేసి కర్రలేసి దోపిన ఆయన వ్యక్తి కూడా కనబడుతున్నాడు. అంటే 2వ గేట్ ద్వారా మీరు ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నారా, రౌడీలు గుండాలు తీసుకొస్తున్నారా? ఇంకో పక్క ఎమ్మెల్సీని పక్కన పెట్టుకున్నారు. మళ్ళీ అది పెద్ద భయం. సో మాకు భయం కలిగింది. 2వ గేటు మూసేసింది మీరే మర్చిపోద్దండి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ 2 గేటు జరగమని గోల్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ మారగజీకరణకు ఒక్కరిని విద్యలు ప్రదర్శించి ఏదో రాష్ట్రంలో జరిగిపోతామని చెప్పి మసిపూసి మారేడి గారి చేయాలని ప్రయత్నించడం మొత్తం కూడా విఫలమైంది. రాష్ట్రపతి మీరందరూ కూడా ఎందుకు పనికిరారు, మీరు రాజకీయాలకు పనికిరారు, రాజకీయ నేతే కదని చెప్పి పక్కన పెట్టారు. ఈ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను చెల్లె రూపాయి కావాలని ఢిల్లీలో డ్రామా వేస్తారు, శాసనసభలో డ్రామా వేస్తారు. ఈ డ్రామాలు చూసి జనం నవ్వుకుంటున్నారు. ఇది ఒక మంచి కామెడీ జబర్దస్త్ దాకా. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తారు. ముగిస్తాను. నేను కొట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, నేను బాబు గారితో మాట్లాడు, మీకు తగినంత టైం ఇస్తాం, గౌరవిస్తాం. మేము గౌరవ సభ జరిగినప్పుడు గౌరవ సభ నడుపుతాం, మీకు 7 టైం ఇస్తాం. మీ ఎవరిని మేము తప్పుగా మాట్లాడే అవకాశం లేదు. అలాంటి వాళ్ళు మీరు మాట్లాడే ఓడిపోయారు. మేము ఆ తప్పు చేసుకోవాలి. ఐ రెస్పెక్ట్ యూ. రండి, ప్రజాస్వామ్యంతో మాట్లాడండి. అంతేగాని బయట కూర్చొని కాకరుపులు వస్తానని, లేదంటే ప్రెస్ మీట్ పెడతానని ఎవరికి కావాలని ప్రెస్ మీట్లు ఎవరికి కావాలి? మాకు అవసరం లేదు. నీ గోలే మాకు అక్కర్లేదు. ఈ వద్దని జనాలు పక్కన పడేశారు. మీరు అంటున్నారు 49% ఓట్లు వచ్చాయని, 39% ఓట్లు వచ్చాయని చెప్పి. ఓట్లు వచ్చిన రుజువు ఏం కాపాడారు మీరు? పులిమేదల ఎమ్మెల్యే మీరు ఏం పొందు కాపాడారు? ఇప్పుడు రాష్ట్రపతి అవమానించలేదు లెక్క మీది. కాబట్టి నేను స్ట్రైట్ గా చెప్తున్నాను, లక్ష్మీనాథ్ గారు ఆయన శాసనసభకి రాకపోతే ఎమ్మెల్యే బదులు ఏం చేయమనండి, బదులకి వెళ్ళి గోదావరి పేద చేసుకుంటాం. ఓకే, మనతోటి వైసీపీ మీ దగ్గర మళ్ళీ వస్తాను సార్, చౌదరి గారు మళ్ళీ వస్తాను. మనతోటి వైసీపీ నేత అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్ సార్. మనతో ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఓకే, టెక్నికల్గా ఆయన లేరు, అందుబాటులో లేరు, ఆయన దగ్గర సిగ్నల్ లేదనుకుంటా. మనం చౌదరి గారితో మరి కాసేపు మాట్లాడదాం. చౌదరి గారు, ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సూపర్ 6లో భాగంగా హామీలు ఇచ్చిన కూటమి ఎందుకు ఆ హామీల్ని నెరవేర్చడంలో కొంత తాత్సర్యం చేస్తుంది? ఇది నా మాట కాదు, ప్రజలు కూడా. ఎందుకంటే మనం తెలంగాణ పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు అనేది వాళ్ళు రాగానే ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అంటే పోల్చి చూడటమని కాదు, ఇప్పుడు మహిళలు ఎవరైతే ఉన్నారో కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్కి కానీ ఈ ఆర్టీసీ బస్సు పథకం అనేది బాగా ఉపయోగపడుతుంది. కాలేజీలన్నీ ఓపెన్ అయిపోయినాయి, దగ్గర 20 రోజులు 25 రోజులు అయిపోయింది ఓపెన్ అయ్యి. ఈ ఆర్టీసీకి సంబంధించిన ఉచిత ఆర్టీసీ బస్సు కానీ 15,000 రూపాయల మహిళలు కానీ ఎందుకు లేట్ అవుతుంది? నేను చాలా ప్రశ్న చేశారు. ప్రజల తరఫున కోర్టుగా మీరు మాట్లాడాల్సిన అవకాశం ఉంది, అవసరం కూడా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గెలిచిన తర్వాత నవరత్నాలను ప్రకటించారు. నవరత్నాలు 2019 అమలు చేయలేదండి, 2020లో కూడా అమలు చేశాం. మేము ఆ పని చేయదలుచుకోవాలి. సూపర్ 6 ఆగస్టు 15 మంచి రోజు కాబట్టి ఆల్రెడీ కొన్ని అమలు చేసాం. మిగిలింది ఉచిత బస్సు కానీ, ఆ సిలిండర్ల విషయం కానీ, అలాగే ఆ తల్లికి వందనం పథకాలు కూడా ఆగస్టు 15 నుంచి అమలు చేయడం కోసం కసరత్తు చేస్తుంది. దాంట్లో కొన్ని ఫేక్ ఉన్నాయి, అవి తీయాలి. కొన్ని రకమైన అంటే ఏమంటారు ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఎవరు అనుకూలమైన వారకులు కాదని. ఎందుకంటే నాకు వచ్చిన సమాచారం ఏంటంటే, తప్పగా అనుకోవద్దండి, 2-3 భార్య పిల్లలు కూడా ఉంటారు. దాన్ని మనం ఎట్లా చేయాలి, కొద్దిగా ధర్మ సందేశం కూడా వచ్చింది. సో ఇవన్నీ అనేక అంశాలు, లీగల్ సమస్యలు ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి మహిళకి అమ్మకు వందనం చేరుతుంది. ఏ రంగం అక్కర్లేదు,
మీరు Okay. చెప్పిన సూపర్ 6 100% అమలు చేసి తీరుతాం. మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ఓకే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు కలిగినా సరే, ప్రజలకు ఇచ్చిన హామీలు ఉచిత బస్సులతో సహా, సిలిండర్తో సహా 100% జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చేయి మేము మా పార్టీ వాళ్ళు, Okay. ఎన్డీఏ ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 పార్టీలు ఏవైతే అమలు చేశారో వాటిని అమలు చేసి తీరుతాం. Okay. చేయకపోతే చొక్కా పట్టుకుని అడిగే అర్హత పూర్తి హక్కులు ప్రతిపక్ష నాయకులు Okay. చెప్తున్న వాళ్ళకే ఉంది, మీడియా వాళ్ళకి ఉంది. ఓకే మళ్ళీ వస్తాను చౌదరి గారు మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత రేగ లక్ష్మణరావు గారు ఉన్నారు ఫోన్ ద్వారా అందుబాటులో. లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్ సార్. లక్ష్మణరావు గారు చెప్పండి నారాయణ గారు. లక్ష్మణరావు గారు ఢిల్లీ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు ఢిల్లీ వెళ్ళారు? ఇండియా కూటమి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టుగా మీకు తెలుస్తుంది. మీరు ఇండియా కూటమిలో ఏమన్నా వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందా? ఒక పక్కన ఇది ఒక క్వశ్చన్ అయితే, రెండు ఢిల్లీ వెళ్ళినందుకు షర్మిల గారు తీవ్రంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. మరి అంతకుముందు గతంలో జరిగిన బాబాయ్ హత్య గురించి ఎందుకు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయలేదని షర్మిల గారు కూడా అడగటం జరిగింది. దానికి సమాధానం ఏం చెప్తారు? అంటారు మీకు సంబంధించిన వ్యక్తులకు తెలంగాణకు హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్. ఇప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి 50 రోజుల్లో ఏదైతే నరమేధం జరిగిందో దానిపైన ఎక్స్ప్రెషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఎంతమంది చనిపోయారు, 31 మంది పేర్లు కూడా వాళ్ళ ఇంటి అడ్రస్ తో సహా ఇక్కడ అడ్రసింగ్ చేశారు, వీడియోగ్రఫీ అలాగే ఫోటోగ్రఫీ పెట్టి. మరి ఈరోజు చూస్తే షర్మిల గారు అన్నారంటే ఆవిడకి చంద్రబాబు నాయుడు గారి కోసమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని ఒక ఉద్దేశంతోనే ఆవిడ ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికో రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పదంలో నడపడానికి అయితే కాదు. ఇది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఇదే చెప్పండి కూడా వాళ్ళ అధికారంలో వచ్చారు కదా. అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా, ఎందుకని తీసుకెళ్ళట్లా? అలాగే నా దగ్గర మేము ఏమంటామంటే 50 టన్నుల పైన 50,000 కోట్లు విడుదల చేసే డ్రగ్స్ మనం విశాఖపట్నంలో దొరికితే అప్పుడు ఎలక్షన్లో ఆవిడ చేశారు. ఇంతవరకు మాట్లాడలేదు దాని గురించి. నేను అందులో ఉన్నారు టీడీపీ ప్రభుత్వం, బీజేపీ నరేంద్ర మోడీకి సంబంధం జరిగినటువంటి ఈ రోజున చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి చాలా హామీలు ఇచ్చారు. వస్తుంది అని లక్ష్మణరావు గారు మీది వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది, సగం కూడా వినబడటం లేదు సరిగ్గా. ఒక్కసారి మీ దగ్గర సిగ్నల్ కొంచెం సరిగ్గా ఉండేట్టు చూసుకోండి సార్. నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతోటి జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి నాగ్ గారు. ముందుగా మీకు అమ్మ టీవీ వీక్షకులకి, ఛానల్లో ఉన్న వైఎస్ఆర్ చౌదరి గారికి అలాగే లక్ష్మణరావు గారికి అందరికి గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరిగింది. శాంతి భద్రతలు కూడా సరిగ్గా లేవని వైసీపీ కార్యకర్తల నుంచి నాయకుల మీద కక్ష కట్టిన ప్రభుత్వం కొన్ని హత్యలను చేయడానికి ప్రోత్సహిస్తుందన్నట్టుగా కూడా అక్కడ మాట్లాడటం జరిగింది. ఇండియా కూటమి సపోర్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇండియా కూటమిలో చేరే అవకాశం ఏమైనా ఉందంటారా? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్న కేసుల గురించి కానీ, ఆయన గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో చేసిన అరాచకం అలాగే దోపిడీల గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా, ఇండియా కూటమి కాదు ఇంకెవరు కూడా ఆయన్ని ఒక కూటమిలోకి తీసుకోవడానికి ఇష్టపడరండి. మాట్లాడడానికి అందరూ మాట్లాడతారు, పక్కనే సంఘీభావం తెలపవచ్చు, కానీ వీరికి ఉన్న అవినీతి మరకలు ఏవైతే ఉన్నాయో అది వారికి కూడా ఆపాదించే అవతల ఎవరైతే కూటమిలో చేర్చుకుంటారో వారికి కూడా ఆపాదించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇండియా కూటమి కానీ ఎవరు కూడా ఆయన్ని కలుపుకోవడానికి ఇష్టపడరనే భావిస్తున్నామండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మామూలు కరప్షన్ కాదు. అంటే ఇంటర్నేషనల్ మీడియాలో కూడా కథలుగా చెప్పుకునే అంత కరప్టెడ్ ముఖ్యమంత్రి దేశంలోనే. అంటే ₹1 జీతం తీసుకుంటాను అని పైకి ప్రగల్భాలు పలికి రిచెస్ట్ సీఎం ఇన్ ఒక న్యూస్ లో వచ్చింది మనకు అప్పుడు. అంటే
విపరీతంగా ఆ శాఖ ఈయన వదలకుండా అన్ని శాఖల్లోనూ విపరీతమైన కరప్షన్ చేసి లక్షల కోట్లు అవినీతి ప్రభుత్వానికి రావాల్సిన సంపద అంతా దారి మళ్లించేసిన ఇటువంటి రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీలో మేము పాలక పక్షాలైన ఎన్డీఏ కూటమిలో నేతలు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారిని సగౌరవంగా సభకు రండి, మీరు ఇక్కడ మాట్లాడండి, ఒక పులివె అక్షర సత్యం కలుపు. ఓకే సుజాత గారు, మీ దగ్గర కూడా కొంచెం ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, సిగ్నల్ లేదు మీ దగ్గర కూడా, కొంచెం వాతావరణం సరిగా లేకపోవడం వల్ల అనుకుంటా కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తున్నట్టున్నాయి. చౌదరి గారు చౌదరి గారు, ఏది ఏమైనప్పటికీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవటం కాకుండా ప్రజల యొక్క అభీష్టానికి తగ్గట్లుగా అత్యంత త్వరలో మీరు ఏవైతే హామీలు ఏవైతే ఇచ్చారో ఎప్పటి నుంచి మీరు మొత్తం ఇచ్చేసే అవకాశం ఉంది ప్రజలకి? అంటే ఈ ఎలక్షన్ స్టంట్లో భాగంగా మేము చెప్పినట్టుగా కాకుండా ప్రజలకి మీ ఇది చెప్పిన హామీని చెప్పినట్టుగా నెలలో తాత్సార్యం చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా సార్, మేము ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డాం కాబట్టి 3 నెలలు అప్పుతో కలిపి 7,000 పింఛన్లు ఇచ్చాం. తప్పకుండా మీకు సాక్ష్యం కనబడతాం. మేము ఏ ఒక్క నెల ఆలోచన అయినా కూడా ఆ నెలలో రావాల్సిన బెనిఫిట్ కలిపే ఇస్తాం. ఎందుకంటే మాకు అమ్మఒడి కార్యక్రమాల సంబంధించిన తల్లికి వందనం ప్రోగ్రామ్స్ కానీ సిలిండర్స్ విషయం కానీ యాక్చువల్ ఫిగర్స్ ఇంకా రాలా. ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు దుర్మార్గులు పనులు ఇంత తప్పుడు లెక్కలు చెప్తున్నారు. చాలా అంశాలపై నాకు శాతపత్రం రిలీజ్ చేశాం. అది కరెంట్ విషయం కావచ్చు, మైన్స్ విషయం కావచ్చు, ఎక్కడ విషయం కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, చాలా విషయాలపైన ఎగ్జామ్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు మేము వాస్తవ ఫ్యాక్టరీలు తెలియడం కోసం. అదేవిధంగా శాంతి భద్రతలు మారేటప్పుడు కూడా చాలా తప్పుడు కేసులు మినహాయించారు మాకు తెలుసా విషయం. సో ఇవన్నీ కూడా ఏంటంటే యంత్రాంగం శ్రద్ధిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ గా కార్యనిర్వహణ వ్యవస్థని అంటే ఉద్యోగస్తుల్ని ఐఏఎస్ ఐపీఎస్ మొత్తం కూడా కరప్షన్ చేసి పారేస్తారు. ఈ కరప్షన్ లో ఉన్న వివరాలను పక్కన పెట్టి నిజాయితీ పనులు పక్కన తీసుకొచ్చి వాళ్ళ ద్వారా పనిచేస్తుంటేనే మాకు డక్కా మిగలపడతాం. సో మేము ఏ పథకం ఆపమండి, ఏ పథకం నిలపమండి, మేము ఓపెన్ గా చెప్తున్నాం. కొలంబియాలో ఎస్కోబార్ ఒక నియంత్రణ ఉండేవాడు. ఆయన డ్రగ్ మాఫియా గ్యాంగ్ లీడర్. ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చి తన శత్రువులని దుర్మార్గంగా చంపేశాడు. చివరికి తన కేసులు కొట్టేయలేదని కోర్టులోకి వెళ్ళి కాల్చి 11 మంది చెట్టు చంపాడు. అంతకన్నా నియంత్రణ ఈ రోజు రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు. మనం ఎస్కోబార్ గా తయారు ఏ వ్యవస్థను చూడండి మీరు. పూర్తిగా మా జిల్లాలో భూముల కాడ నుంచి రెవెన్యూ సెక్షన్ కాడ నుంచి అన్నింటిలో ప్రతి చోట లక్షల వేల కోట్ల రూపాయలు దుబ్బై కొద్దికి నెలమాలికలా బయటపడుతుంది. భయం పడుతుంది ఒక పక్క. సో ఒక పక్క జరిగిన అన్యాయాల అక్రమాలు ప్రజల అదుపులో జరిగిన వాళ్ళని పట్టుకోవాలి. రెండో పక్క ఖచ్చితంగా సంక్షేమం అమలు చేయాలి. 3 అభివృద్ధి చూపించాలి. మేము ఇప్పుడు మేము ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నాం. మేము చెప్పిన అంశాలు తూచా తప్పకుండా అమరావతి పోలంతో పూర్తి చేసిన తర్వాతనే ఎలక్షన్కి వచ్చి ఓట్లు. అంతేగాని ఏదో తూతులాగా జగన్మోహన్ గారు బట్టలు నొక్కేస్తే డబ్బులు వచ్చేస్తాయని చెప్పి అబద్ధాలు చెప్పి గతంలో బట్టలు నొక్కిన 3,850 కోట్లు కూడా అకౌంట్ వేసి ఆ డబ్బులు మేము కట్టామండి ఆయన ఇచ్చినప్పుడు. సో ఈ రోజు పోలవరానికి అమరావతికి రాష్ట్ర బడ్జెట్ వాటా పెంచారు. 50,000 కోట్ల 55 కోట్లు పెంచారు. పోలవరానికి 12 కోట్లు ఇచ్చారు. అమరావతి 10,000 కోట్లు ఇచ్చారు. రాష్ట్ర రింగ్ రోడ్డుకి అమరావతి రింగ్ రోడ్డుకి 30 కోట్లు ఇచ్చారు. బెంగళూరు నుంచి అమరావతికి 6,000 కోట్లు ఇచ్చారు. బీఫార్మసీ ఆయిల్ బీఫార్మసీ కంపెనీ ఈ రోజు 60,000 కోట్లతో కాకినాడ కోర్టుకు వచ్చింది. ఇంత డెవలప్మెంట్ కనబడుతున్నా రాష్ట్రం అగ్నిపర్తం అయిపోతా ఉంది, రావణ కాష్టం అవుతా ఉంది. ఏం సార్ నాకు అర్థం కాలేదు. ఢిల్లీలో వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ పరువు తీస్తారా? ఢిల్లీలో మీ ముఖ్యమంత్రి మీ ఆంధ్ర పరువు తీయడానికి వెళ్ళారు మీరు. అసలు ఇలా చేస్తే పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయా? ఇండస్ట్రీస్ ఆలోచిస్తారా? సో నీకు చేతన ఇది. అందుకే అన్నా మీరు సామాన్య ఆర్థిక ప్రత్యేకత కోసము ఇది కరెక్ట్ కూడా మీకు ఈ రాష్ట్ర పౌరం తీర్చే కన్నా ఎందుకంటే పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఎంపీలు వెళ్ళిపోతున్నారు, కార్యకర్తలు లేరు, పార్టీ మూసే పరిస్థితిలో ఉంది. చివరికి ఎలా కాపాడుకోవాలో తెలియక ఇండియా కూటమిలోకి వెళ్ళి కాంగ్రెస్ వెళ్ళబోతున్నారు. మీరు కథలు చెప్పండి దమ్ముంటే వాళ్ళకి. ఓకే చౌదరి గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి ఫోన్ ద్వారా సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర సత్యం గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీకు చౌదరి గారికి, సుజాత గారికి, లక్ష్మణ గారికి గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఢిల్లీ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేయడం జరిగింది.
ఇండియా కూటమి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినట్టుగా మనకు తెలిసింది. మరి రానున్న రోజుల్లో ఇండియా కూటమిలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమికి సపోర్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6లో భాగంగా ఎందుకు ఎక్కువగా కొంత తాత్సార్యం చేస్తుంది అనే మాటని రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడటం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ఇవ్వాల్సిన 15,000 రూపాయలు కానీ, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన ఉచిత బస్సు సౌకర్యం కానీ ఎందుకు ఇంకా స్టార్ట్ చేయలేదు? ఇవేమైనా కూటమి ప్రభుత్వానికి చేటు తీసుకొచ్చే అవకాశం ఉందా? ప్లీజ్ సార్. ఒక పక్కన కూటమి ప్రభుత్వం, గెలిచిన కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుతున్న అవకతవకల గురించి, లేదా ఆర్థిక వనరుల దుర్వినియోగం గురించి, లేదా ఆర్థిక వనరులు ఏ విధంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని శ్వేతపత్రాలు విడుదల చేస్తుంది. మరొక పక్కన ఇదే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఇవన్నీ మీద అసెంబ్లీలో చర్చ పెట్టి డిస్కస్ చేస్తున్న సమయంలో మేము చేస్తున్నది తప్పు కాదు, మేము చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో తప్పు ఉంటే తప్పు అని ఒప్పుకోవడం, తప్పు లేదు సమర్థించి అసెంబ్లీలో కూర్చుని సమర్థించుకోవాల్సిన తరుణంలో ఢిల్లీ వెళ్ళి ఈ దీక్షలు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాత్మక తప్పిదం సార్. తాను చేసిన చట్టం మీద తను చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉన్నా కానీ చేత కాకుండా ఢిల్లీ వెళ్ళిపోయారంటే మరి ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు. కానీ ఒక పక్కన శ్వేతపత్రంలో 1,46,000 కోట్ల అప్పులు మిగిలితే బిల్లులు చెల్లించకుండా ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే అటువంటి ఇష్యూల మీద చర్చించకుండా కేవలం మా పార్టీలో కార్యకర్తలు చంపేశారని వాళ్ళు అయితే 136 మంది చనిపోయారని ఒక కార్యకర్తను మాత్రమే అందరూ ఇది పరామర్శించారు. మరి మిగిలిన 35 కార్యకర్తలు వీళ్ళకి సంబంధం లేదా? ఇదన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజా సమస్యల మీద స్పందించి ప్రజా సమస్యలు టేకప్ చేసి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు హర్షిస్తారో మళ్ళీ ఆదరిస్తారు వైసీపీ పార్టీని. కేవలం తమ పార్టీ గారు అది కూడా ఒక వివాదాస్పదులు ఇతరేది వర్గటాక్షంలోని పల్లెటూరులోని ఎటువంటి ఇష్యూలు టేకప్ చేశాడు? ఈవీఎం మిషన్లు టేకప్ చేసిన రద్దు పగలగొట్టి వ్యక్తిని పరామర్శించాడు. ఖర్చుపోటుతో ఒకరికొకరు పోటున్న వ్యక్తిని తీసుకెళ్లి ఢిల్లీ తీసుకెళ్లారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాత్మక తప్పిదుగా నేను భావిస్తున్నాను సార్. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని పరోక్షంగా భయపెట్టడానికి ఢిల్లీలో తన బల ప్రదర్శన చేయడానికి ప్రయత్నించారని చెప్పాలి సార్ నేను. ఎందుకంటే కాంగ్రెస్ మినహా కాంగ్రెస్ ఇండియా కూటమిలో ప్రతి పార్టీని పిలిచి ఆయన మంత్రాలు జరిపి ఇదిగో నా వెనకాల వీళ్ళు ఉన్నారో, మీకు నా అవసరం ఉంది, రేపు పొద్దున్న రాజ్యసభలోని నా వెనకాల ఇది సుమారు 20 మంది 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఆ 11 మంది మీకు నాకు మద్దతు కావాలంటే నేను చెప్పినట్టు వినాలి, లేదా నాకు మీ మద్దతు ఉండాలి, లేకపోతే నా వెనకాల అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, నా వెనకాల మమతా బెనర్జీ ఉన్నారు, నా వెనకాల ఢిల్లీ సీఎం వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పడం కోసం బీజేపీకి పరోక్షంగా ఒక హెచ్చరిక జారీ చేయడం కోసం చేసిన బల ప్రదర్శనగా భావిస్తున్నాను సార్. మూడోది, ఈ వైసీపీ నాయకులు సింగిల్ సింహం అంటారు కదా, అది దేవుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంగ్వేజ్ లో దేవుడి స్క్రిప్ట్ భలే రాస్తారంటే ఇదే. పవన్ కళ్యాణ్ గారిని అయితే సింగిల్ గా రావడం ధైర్యం లేదని విమర్శించారో, ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో బలం కోసం 10 పార్టీల బలం కోసం ప్రయత్నించడానికి చేసిన వ్యూహాత్మక తప్పిదంగా నేను భావిస్తున్నాను సార్. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శిస్తారో ఇదే మేము పదే చెప్తుండేవాళ్ళమే. రాజశేఖర రెడ్డి గారు పొత్తులు లేకుండా ఉంటే సీఎం అయ్యి ఉండేవాడు కాదు, కాంగ్రెస్ అధికారులు పొత్తుండేది కాదు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వకపోతే జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు వచ్చుండేవి కాదు, డబ్బులు ఇచ్చేది కాదు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాండిడేట్ కాదు అని చెప్తున్న దాన్ని ధృవీకరించడం కోసం ఢిల్లీలో పొత్తుల కోసం అరులు చేస్తున్నాడని చెప్తున్నాను సార్. రెండో ఇష్యూ ఏంటంటే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు జరుగుతుందా లేదా. వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం మేము గత 5 సంవత్సరాలు కూడా చెప్తూనే ఉండేవాళ్ళని. సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు, పరిపాలన అంటే సంక్షేమ పథకాలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కూడా తన దృష్టి అంతనే బటన్ నొక్కని ఆలోచించాడు, అందుకనే జనాలు ఓడించారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కూటమి ప్రభుత్వ నేతలు కూడా గమనించాలి. మళ్ళీ చెప్పిన 2019లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన చివరికి ఎన్నికల ముందు పసుపు కుంకుమ అనే సంక్షేమ పథకం ఇచ్చినా కానీ జనాలు ఓడించారు. జగన్మోహన్ రెడ్డి గారు
ఎన్ని అప్పులు చేసినా సరే నవరత్నాలు అమలు జరిపినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడించారు. ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు, శాంతి భద్రతలు కాపాడడం, తమ సరియైన పాలన తమకు అందించడం, తమ ఆస్తులకు రక్షణ కావడం అనేది కోరుకుంటున్నారు. దాన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు జరపలేదు. అమలు జరపకపోతే వచ్చిన నష్టం ఏంటి? ఆయన ఏం చెప్పాలంటే, బాబు నేను 5 సంవత్సరాలు పరిపాలించాను, ఈ సంక్షేమ పథకాలనే ఉచ్చులో పడి నేను అప్పులు తేవాల్సి వచ్చి ఆస్తులను తాకట్లు పెట్టేశాను. నేను డెవలప్మెంట్ మీద కానీ ప్రజల మీద కానీ ఫోకస్ చేయడానికి లేదు. ఈ పథకాలు మీరైనా తగ్గించండి, మీరు తగ్గిస్తే నేను తగ్గిస్తాను, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తీసుకెళ్దామని చెప్పాలి. కానీ మీరు పథకాలు అమలు జరపలేదు, అమ్మఒడికి 15,000 ఇస్తున్నారు అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, నేను సంక్షేమ పథకాలు ఉచ్చులో పడి తెచ్చాను, మీరు కూడా తేవండి, మీరు కూడా చేస్తే రేపు నేను కూడా వచ్చే ఎలక్షన్ లో మనిషికి ఒక కార్యక్రమం అంటాను, అప్పుడు మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని ఆలోచన తప్పించి, అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చెప్పా సంక్షేమ పథకాలు ఒకటే కాదు ప్రభుత్వ పాలన అనేది. కూటమి ప్రభుత్వ నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సంక్షేమ పథకాలు బయటికి వచ్చి ఆలోచించి ఒక మంచి కావచ్చు. సత్యం గారు మీరు చెప్పింది నిజం కావచ్చు, కానీ ఓట్లను అభ్యర్థించే సమయంలో కూటమి ప్రభుత్వం కొన్ని ప్రామిసెస్ చేసింది. ఏమని? మేము మీకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తామని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ 6లో వన్ ఆఫ్ ద పార్ట్ అది. ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు అనేది ఎక్కువగా బాలికలకు ఉపయోగపడే అవకాశం అది. ఎందుకంటే దూరభారంగా కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, కళాశాలలకు వెళ్ళేవాళ్ళు, పాఠశాలలకు వెళ్ళేవాళ్ళు, కొంతమంది హైయర్ క్లాస్ స్టూడెంట్లు, వీళ్ళకి ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళకి ఈ బస్సు సౌకర్యం అనేది ఎప్పుడో చేయడం కంటే కూడా ముందుగా చేస్తే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా, దాన్ని ఎందుకు లేట్ అవుతుంది అని అడుగుతున్నారు. బస్సు సౌకర్యం మేము కర్ణాటకలో చూస్తున్నాం. మేము ఉచిత బస్సు వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో, దాని వల్ల ఆ ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఆ బడ్జెట్ ఆ లోటుని భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం ఎన్ని ట్యాక్స్లు పెంచాల్సి వస్తుందో, చివరికి పాల రేట్లు కూడా నెలకోసారి పెంచాల్సి వస్తుందో, ఆ పెంచిన తరంతో రైతులు, ప్రజలు, సామాన్య ప్రజలు, కర్ణాటక ప్రజలు ఎంత ఇబ్బందులు పాలవుతున్నారో మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం సార్. ఇటువంటి అమలు కాని హామీలు ఇవ్వడం అనేది ముమ్మాటికి తప్పు. నేను గత ఎన్నికల ముందు కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు మీరు ఇటువంటి హామీలు ఇవ్వడం తప్పు. ఎందుకు ఇస్తున్నారంటే వీళ్ళకి తెలుసు సంక్షేమ పథకాల వల్ల మేము గెలవలేకపోతున్నాం, చివరికి ఓటుకి 2,000, 3,000, 5,000 ఇచ్చి కొంటే తప్ప ఎవడో నెగ్గలేని పరిస్థితి, ఇది వాస్తవం. అయినా సంక్షేమ పథకాల ట్రాప్ నుంచి ఎందుకు రాలేకపోతున్నారు అనేది ప్రజలు ఆలోచించాలి. అలాగే రాజకీయ పార్టీల అధినేతలు కూడా ఆలోచించాలి. ఎక్కడో చోట కట్ ఉండాలి సార్, ఎక్కడో చోట ఫుల్ స్టాప్ ఉండాలి. సంక్షేమ పథకాలు ఒకటే ట్రాప్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పోరాడాడు సరే, ఒక ప్రతిపక్షంగా సంక్షేమ పథకాలు ఇమ్మని పోరాడాడు తప్పులే, కానీ అది ఒక్కటే పరిపాలన కాదు. మీ పార్టీ కార్యకర్తల కోసం లేదా సంక్షేమ పథకాల గురించి. అక్షర్ సత్యం గారు మీరు చెప్పింది నిజమే కావచ్చు. కర్ణాటకలో వాళ్ళు ఎలక్షన్స్ జరిగిన తర్వాత మీరు చెప్పినట్టు ఆర్టీసీ బస్సుల్లో మరి సరిగ్గా లేదు అనుకుంటే ఆ ఎలక్షన్లకి మన ఎలక్షన్లకి చాలా తేడా ఉంది కదా. అప్పుడు ఎందుకు కూటమి వాళ్ళు ఈ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అనేది మరి కరెక్ట్గా లేదు అని గమనించకుండా సూపర్ 6లో భాగంగా ఎందుకు పెట్టవలసి వచ్చింది? అంటే ఓటర్లని ఆకర్షించేందుకు పెట్టారు అనుకోవాలా, లేదంటే దేనికి అనుకోవాలి సంకేతం అది? ఇదంతా కూడా రాజకీయ పార్టీలకి వీళ్ళకి నమ్మకం లేకపోవడం సార్. మళ్ళీ చెప్తున్నాను నేను, సంక్షేమ పథకాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఈ ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని లేదా జనసేన ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని నెగ్గించింది ఉచిత బస్సు ఇస్తాడని కాదు, లేదా చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి 15,000 బదులు 30,000 ఇస్తాడని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాక్షస పరిపాలించాడు. నా ఉన్న ఇల్లు నా హక్కు నాకు లేకుండా జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటున్నాడు, నా పొలం నాకు లేకుండా తీసేసుకుంటున్నాడు అని భయంతో రేపు పొద్దు నేను, నా పిల్లలు, నా కూతురు, నేను ఈదులకు వెళ్ళడానికి స్పేస్ లేదు, రక్షణ లేదు. ఇటువంటి ప్రభుత్వం ఓడించాలని దానితో ఓడించారు. జగన్మోహన్ రెడ్డి ఓడించారు, కూటమి ప్రభుత్వం గెలిపించారు. దాని మీద ఫోకస్ చేయాలి కానీ సంక్షేమ పథకాల వల్ల తెలుగుదేశాన్ని గెలిపించలేదు. అదేంటంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తే మమ్మల్ని గెలిపించేస్తారని ఆశతోటి, అత్యాశతోటి రాజకీయ పార్టీలు అన్ని కూడా, తెలుగుదేశమే కాదండి, ఇది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి సంక్షేమ పథకాల మీద డైవర్షన్ వచ్చింది. దీన్ని ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టాలి. సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ప్రభుత్వాన్ని గెలిపించడం లేదు, ప్రభుత్వాన్ని ఓడించడం లేదు. శాంతి భద్రత వల్ల, సరైన పరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిగా తీసుకెళ్లే నాయకత్వం ఎవరికి ఉందని చూసి వాళ్ళకు ఓటేసారు. అందుకే జనసేన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అనేది గమనించాలి సార్. ఇక్కడ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నేను మనతోటి వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, నాకు చెప్పండి. లక్ష్మణరావు గారు, ఢిల్లీ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు
అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇందాక మీరు ఫోన్లో అందుబాటులో ఉన్నప్పుడు సరిగ్గా వాయిస్ రాలేదు, అందుకే దాన్ని మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. షర్మిల గారు మాత్రం మాట్లాడేటప్పుడు బాబాయ్ చనిపోయినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళి ధర్నా చేయలేదు, అక్కడికి వెళ్ళి ఎందుకు ఈ రాజకీయాలు అన్నట్టుగా మాట్లాడారు. షర్మిల గారు మాట్లాడిన దాన్ని ఎలా చూస్తారు, మరి ధర్నా చేయడాన్ని ఎలా చూస్తారు, ఇండియా కూటమి సపోర్ట్ చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చూస్తారు? రానున్న రోజుల్లో ఇండియా కూటమికి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసే అవకాశం ఉందా? నాగారు రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ఈ రోజున 2014, 2019లో ఎన్డీఏ కూటమి కలిసి వెళ్ళినాయి, 2019 ఎలక్షన్లో ఇడిపోయినాయి, అలాగే 2024 ఎలక్షన్కి కలిసి వచ్చినాయి. అలాగే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి జంతర్ మంతర్ ధర్నాలో మరి ఇండియా కూటమి ఒక 8 పార్టీలు వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. ఏం జరుగుతుందా, స్టాండ్ ఎటువైపు ఉంటుంది అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, ఎవరైతే స్పెషల్ స్టాటస్ ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్ళకు మా సంపూర్ణ మద్దతు, వాళ్ళకు మా యొక్క ఇది ఉంటుందని చెప్పారు. ఖచ్చితంగా ఆ యొక్క రకంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. ఇంకా షర్మిల గారిని మేము పెద్దగా లెక్క చేయట్లా. షర్మిల గారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అభ్యున్నతి కోసం, టీడీపీ ఎదుగుదల కోసం మాట్లాడతారు తప్ప ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఏ రోజున మాట్లాడలేదు. ఆవిడ మాటలు మేము అసలు మా యొక్క పరిధిలోకి తీసుకోవట్లా. ఈ రోజున ఇంకో చెప్తూ ఉన్నాం, మేము అధికారంలోకి వచ్చినప్పుడు 2019 నుంచి 2022 వరకు కూడా కరోనా ఉంది. కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ నవరత్నాలు చూస్తే నాకు భయం వేస్తుంది, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిపోతే ఏమో అని ఎక్కడ మాట్లాడలేదే. ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఏదైతే ప్రజలకు మనం హామీ ఇచ్చామో, ఏదైతే సంక్షేమం మనం నిలబెడతామన్నామో, ఎక్కడైతే నవరత్నాలు తీసుకొచ్చామో ఖచ్చితంగా అవి పేద బడుగు బలహీన వర్గాలకి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆయా రకంగా వెళ్ళి ఈ యొక్క ప్రతి సంక్షేమ పథకం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, సూపర్ 6 చూస్తే భయం వేస్తా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన దక్షిణ ఈ రోజున ప్రజలకు అర్థమైంది, చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది. ఈ రోజున ఇదంతా దౌర్భాగ్యం. అంటే ఒక 14 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తి, 46 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, భయం వేస్తుంది, సంపద సృష్టించగలను నేను, ఈజ్ వెల్త్ క్రియేటర్ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అటువంటి మాట్లాడటం అనేది సిగ్గుసేటు. ఎందుకంటే తెలుస్తుందండి, మరొక 3 నెలలు మరొక 6 నెలలు పోతే ఈ రాష్ట్ర ప్రజలే తిరగబడతారు, మేము కాదు వాళ్ళే తిరగబడతారు, వాళ్ళే కొడతారు, వాళ్ళే అన్ని చేస్తారు, తిడతారు కూడా. ఒకటే చెప్తూ ఉన్నాం, మేము ఇచ్చిన హామీలు అక్కడ కూడా మేము 98% మేము సాధించాం, ఇచ్చాం. ఒక సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం తప్ప మీరు 98% మీరు అమలు చేస్తుంటే ప్రజలు మీకు ఎందుకు ఆ రకమైన తీర్పు ఇచ్చారు? నాగారు ఒక నిమిషం సార్, ఈ రోజున మీరు దానికి మాట్లాడితే నేను చెప్తా ఉన్నా, ఏదైతే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ విడుదల చేసింది, 79 ఎంపీలు మరి ట్యాంపరింగ్ ద్వారా ఏవైతే 5,48,00,000 ఓట్లు అనేది మరి లెక్కింపు తర్వాత యాడైని, ఇవి ఎలా యాడయ్యని పెద్ద పెద్ద ఐటీ నిపుణులు అలాగే అందరూ కూడా అడిగితే కనీసం ఈసీ కూడా సమాధానం చెప్పుకోవట్లా. ఈ రోజు కూడా ఈసీ తల ఎక్కడ పెట్టుకుందో వాళ్ళకి అర్థం కావట్లా. ఎందుకంటే లెక్కించిన రోజు ఒక ఫిగర్ చూపించారు, లెక్కింపు తర్వాత ఒక ఫిగర్ చూపించారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు 175కి 175 సీట్లు ఏమండి, ఒకటి లక్ష్మణరావు గారు ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. లక్ష్మణరావు గారు ఒక్కసారి మాట్లాడేది. లక్ష్మణరావు గారు, మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, గుడ్డకాల్చి ముఖం మీద వేసినట్టుగా మనం మాట్లాడకూడదు. మీకు 40% ఓటింగ్ వచ్చింది, మీరు ఓడిపోయి ఉండొచ్చు కాక 40% ఓటింగ్ వచ్చింది. 40% ఓటింగ్ ఎలా వచ్చింది? 151 సీట్లు మీరు గెలిచారు గతంలో. మీ ఊహకు వదిలేస్తున్నాం ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయో. ఇది కేవలం అది వాపుని చూసి బలుపు అనుకుంటున్నారు జనసేన, బీజేపీ అలాగే టీడీపీ వాళ్ళు. ఖచ్చితంగా చూసుకున్న కంగారేమి లేదు. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో నెరవేర్చండి. మీరు అప్పుల్లో ఉందా ఏముందా అవన్నీ ప్రజలకు మీకు తెలియదా? మీరు సంక్షేమ పథకాలు సూపర్ 6 పెట్టేటప్పుడు ఇవి సాధ్యం కాదనే విషయం మీకు తెలియదా? మీరు ఉచిత బస్ అయినప్పుడు మీకు తెలియదా? ఉచిత సిలిండర్ అయినప్పుడు మీకు తెలియదా? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1,500 ఇస్తామని ప్రతి నెల అన్నారు, మీకు తెలియదా?
నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తూ ఉన్నప్పుడు మీకు తెలియలా? 20 లక్షల ఉద్యోగులు క్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు మీకు తెలియలా? ఈ రోజున ఎందుకు దొంగ మాటలు, ఎందుకు యూటర్న్ తీసుకుంటూ ఉన్నారు? ఒక ఆయనేమో ఉచిత సిలిండర్లు ఇప్పుడు ఇవ్వలేవు. అమ్మా మీ ఆరోగ్యం పోకుండా ఉఫ్ఫు ఉఫ్ఫు అని వస్తే ఊపిరితిత్తులకు పొగలిపోయి మీకు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా ఆలోచించి మీకు ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తూ ఉన్నారమ్మా అని ఒక ఆయన ప్రచారం. ఇంకో ఆయనేమో మీకు 15 ఈఎంఐ వచ్చిందో ఈఎంఐ కూడా 15, అమ్మ నీకు 18,000, నీకు 18,000 బాబుగో మీ ఆవిడ నీకో 18,000 అని ప్రచారం చేసిన వ్యక్తి అక్కడ ఏం సిగ్గులేదా? ఈ రోజున ఇది కూడా అటకెక్కించారే. ప్రతిది కూడా మీరు ఏమంటే ఒక్క పెన్షన్ పెంచుతా అన్నారు, 1000 రూపాయలు పెంచారు, ఈ రోజున ఇచ్చారు, పర్వాలేదు. రేపు వచ్చిన వాళ్ళు ఎన్ని లక్షల మందికి ఇస్తారు? పై వచ్చిన వాళ్ళు ఎన్ని లక్షల మందికి ఇస్తారు? అసలు ఇప్పుడు 64 లక్షల మందికి మేము ఇచ్చాం, మీ హయాంలో 64 మరొక 5 లక్షల మందికి పెంచేస్తారా? 5 లక్షల మందికి పెంచేస్తారా? చూడాలా? ఒకటే అండి, ప్రజలు గమనిస్తారు. ఎంత మంచి పరిపాలన చేస్తారో మాకు 11 సీట్లు ఇస్తే ఏ పరిపాలన చేయని వాళ్ళకి రేపొద్దున 0. మీరు 5 సంవత్సరాల పరిపాలన చేశాక లక్ష్మణరావు గారు 5 సంవత్సరాలు మొత్తం పరిపాలన చేసిన తర్వాత మీకు ఇచ్చిన తీర్పు 1 month లో మీరు ఏమీ చేయలేకపోయారు ఎలా చెప్తారు? మీరే అన్నారు గత యొక్క డిబేట్ లో మీరేమన్నారు? వాళ్ళకు కూడా ఒక 6 నెలలు టైం ఇవ్వాలని మీరే అన్నారు. అన్నవాళ్ళు మరి మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి? రాగారు మంచి మాట అన్నారు, చాలా మంచి మాట అన్నారు. నేను అదే చెప్తా ఉన్నా. సరే రేపు వచ్చే సంవత్సరం ఇప్పుడు పెన్షన్ ఎలాగైతే 3 నెలలకి 1000 పెంచిన పెన్షన్ ఫస్ట్ నెలలో 7,000 ఇచ్చారు, మంచిదే. అలాగే ఈ సంవత్సరం ఇవ్వనటువంటి 1,500, ఈ సంవత్సరం ఇవ్వనటువంటి అన్నదాత సుఖీభవ ఏవైతే 20,000 ఉన్నాయో అందులో ఒక మొదటి దఫ ఒక 5,000 వేసుకోండి, ఆ 5,000 అవనియండి. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు అవనియండి, ఉచిత బస్సు అనుకోండి. రేపు వచ్చే సంవత్సరానికి ఇవేమో డబుల్ చేస్తారా? ఇవి కూడా కల్పిసి ఇస్తారా? ఒక మాట చెప్పండి. ఇప్పుడు అమ్మవాడి మీరు అడిగిన దానికి సమాధానం చెప్తారు. వచ్చే సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఇవ్వాల్సిన 84 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఈ తల్లికి వందనాన్ని వచ్చే సంవత్సరం యాడ్ చేసి డబుల్ ఇస్తారా? మాట చెప్పమని అడగడం. ఓకే మీరు అడిగిన దానికి సుజాత గారు సమాధానం చెప్తారు. ఓకే లక్ష్మణరావు గారు, ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సుజాత గారు మీరు మాట్లాడండి. ఎందుకు అడిగే మీరు ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా లేటుగా మీరు చేయడానికి, తాత్సారం చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? లక్ష్మణరావు గారు మాట్లాడారు, దానికి మీరు రెస్పాండ్ కాండి ప్లీజ్. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన 1 నెలలోనే ఇచ్చిన పథకాలన్నీ అమలు చేయలేదండి. ఒక్కసారి లక్ష్మణరావు గారిని రీచెక్ చేసుకోమనండి. 6 నెలల తర్వాత చేసిన 8 నెలల తర్వాత చేసిన కొన్ని లిస్టు చెప్పమంటే కూడా నేను చెప్తాను. అంటే ప్రభుత్వం పథకాలు ప్రకటించిన వెంటనే, ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఇవ్వాలని, అంటే అక్కడికి సాధ్యమైనన్ని ఏదైతే ముందుంటాయో ఫస్ట్ ప్రయారిటీగా ఇవ్వాల్సినవి ఇస్తున్నారు. పెన్షన్లు ఏవైతే పెంచుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు అని చెప్పి 4 సంవత్సరాలు వెంటనే 1000 రూపాయలు పెంచడమే కాకుండా మొదటి 3 నెలలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కలిపి 7,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వడాన్ని ఈ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో జీర్ణించుకోలేకపోతున్నారండి. అది కూడా వాళ్ళు వాలంటీర్లని అడ్డం పెట్టుకుని వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు పెంచలేమని సృష్టించి ఎంతమంది మరణాలని తీసుకుని వచ్చి వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు లేక చనిపోయారని చెప్పి వాళ్ళు రాజకీయం చేయాలనుకుని చూసిన సంగతి మనం అందరం చూసాం. అలాంటిది వితౌట్ వాలంటీర్స్ ఫస్ట్ డేనే ఉన్నాయి 95% పెన్షన్లు అన్ని పంపిణీ చేయడం జరిగింది. మిగిలిన కొద్ది మంది కూడా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పెన్షన్లు అన్ని ఇచ్చేశారు. ఇది ఈ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఇది జీర్ణించుకోలేకపోయారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయడం అని. ఇంకొకటి అలాగే మన సూపర్ 6 లో ఉన్న భాగంగా అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇలాగే సార్ ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నాం అన్నారు. అన్న క్యాంటీన్లు ఆగస్టులో ప్రారంభం కాబోతున్నాయి. అంటే ఈ వచ్చిన వెంటనే మొదటి రోజు నుంచే వీళ్ళు ప్రభుత్వానికి కనీసం గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలు ఏమున్నాయి, అప్పులు ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూసుకునే టైం కూడా ఇవ్వకుండా
చూసుకునే టైం కూడా ఇవ్వకుండా మీరు మొదటి నుంచే మీరు ఇవ్వలేదు, మీరు చేయలేదు, మీరు చేయలేదు. మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు నెరవేర్చిన హామీలు ఎన్ని, మీరు తీసుకున్న యూటర్న్లు ఎన్ని? మీరు మెగా డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి మీద యూటర్న్ తీసుకోలేదా? సిపిఎస్ రద్దు అన్నారు, దాని మీద యూటర్న్ తీసుకోలేదా? మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం అన్నారు. మీరు ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు రెండో ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు రెండో డిబేట్ లో లక్ష్మణరావు గారు మీరు మాట్లాడి ఆగండి. లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు ప్లీజ్, లక్ష్మణరావు గారు మీ టైంలో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు ఎవరో మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా, మీరు కూడా కాసేపు ఆగండి, సంయమనం పాటించండి. వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, అందరం కలిసి మాట్లాడదాం ప్లీజ్. కాస్త సంయమనం పాటించండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి సుజాత గారు, కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మణనాథ్ గారు ఫస్ట్ మీకు రిక్వెస్ట్ అండి, చెప్పండి. లక్ష్మణ్ రావు గారు ఇచ్చిన టైంలో ఆయన మాట్లాడమనండి. టైంలో కూడా ఆయన ఆయనే మాట్లాడుకోమనండి. నేను చెప్పాను మీరు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు ప్లీజ్, లక్ష్మణరావు గారు ప్లీజ్. సరిగా జరగనివ్వండి. సుజాత్ గారు మీరు కంక్లూడ్ చేయండి, ఆయన మాట్లాడరు, మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇదే విధంగా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని యూటర్న్ తీసుకున్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఆ మాట ఎలా తప్పి మహిళలను మోసం చేసిన విషయం అందరికీ తెలుసు. అదే కాకుండా కల్తీ లిక్కర్ అమ్మి ఎంతో మంది మరణాలకు కారణమయ్యారు. ఇన్ని యూటర్న్ తీసుకున్నారు. మేము పెన్షన్లు ఇచ్చేసాం అన్నారు. 5 లక్షల పెన్షన్లు రద్దు చేశారండి. అలాగే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అని చెప్పారు, కానీ 200 యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఎంత మందికి సంక్షేమ పథకాలు కట్ చేశారు. కనీసం వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు కూడా ఎన్నో కట్ చేసేసారు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని. ఒక్క రూమ్ ఉన్న వాళ్ళకి కూడా కరెంటు బిల్లు అధికంగా వచ్చిందని వాళ్ళకి వచ్చే పథకాలన్నీ కట్ చేసిన ఘనత గత ప్రభుత్వంలో చూసాం. అంటే ఒక పక్క ఒక చేత్తో ఇస్తున్నాం అని చెప్పి ఇంకో చేత్తోటి లాగేశారు. ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. అలాగే మీరు ఇచ్చేసాం అని మొత్తుకుంటున్నారు కదా, మీరు ప్రభుత్వ భవనాలన్నీ తాకట్టు పెట్టేశారు, ఎన్ని అప్పులు తెచ్చేశారు. ఇవన్నీ ఒక్కొక్కటి చూస్తుంటే కళ్ళు బయలు ఒక్కొక్క శాఖలో అంటే అసలు ఎంత ఘోరంగా అప్పుల పాలు అయిపోయిందంటే రాష్ట్రకు రావాల్సిన నిధులన్నీ ఎంత ఘోరంగా దారి మళ్ళించేశారంటే వీళ్ళు రాష్ట్ర ఖజానాకి గండి కొట్టి మీరు ఏదో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి కొంచెం టైం కూడా ఇవ్వకుండా మీరు సంక్షేమ పథకాల అమలు గురించి మీరు క్వశ్చన్ చేస్తున్నారు. మీరు రండి, మరి అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేయండి. మీరు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడం ఏంటి? మీరు ఢిల్లీ వెళ్ళి ఏ రోజు మరి స్పెషల్ స్టాటస్ కోసం ఎందుకు ధర్నా చేయలేదు? వాళ్ళ బాబాయ్ హత్య కోసం ఎప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయలేదు ఎందుకు? మళ్ళీ దళితుడైన సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు కంక్లూడ్ చేయండి సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు ఆగండి. లక్ష్మణరావు గారు మీకు ఇస్తాను సమయం. లక్ష్మణరావు గారు మీకు సమయం ఇస్తాను. లక్ష్మణరావు గారు మీకు సమయం ఇస్తాను. లక్ష్మణరావు గారు అధికార పక్షం ధర్నా చేస్తుందా? మీరే మాట్లాడారు లక్ష్మణరావు గారు. డిబేట్ మొత్తం మీరే మాట్లాడారు. 40 నిమిషాలు మీ ఇద్దరే మాట్లాడారు. నేను వచ్చింది 5 నిమిషాలే. ఒక్కటి లక్ష్మణరావు గారు, వాళ్ళకి ఎవరు రాలేదు ఈ రోజు టెక్నికల్ ఇష్యూ వల్ల. మీలాగానే అందరికీ సమయం వచ్చింది. లక్ష్మణరావు గారు మీరు ఎక్కువ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఇందాక నుంచి మాట్లాడారు, నేను చివరిలో వచ్చానని మీరు అనుకుంటున్నారు. కాదు, ఈ రోజు డిబేట్ అందరూ కూడా లాస్ట్ లో వచ్చారు. మీకు ఇస్తాను, నేను అదే చెప్తున్నాను. మీకు సమయం ఇస్తాను. క్రాస్ మాట్లాడొద్దు, అందరికీ కూడా టైం రాదు. 30 seconds లో కంక్లూడ్ చేయండి సుజాత గారు ప్లీజ్. ఇంకా అందరికీ వెళ్ళాలి, కంక్లూడ్ చేయండి త్వరగా ప్లీజ్ సుజాత గారు. సార్ అదే సార్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో చేసిన అప్పులన్నీ, ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న లోటుపాట్లన్నీ సరిగ్గా అధికారులు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అడుగుతుంటే ప్రభుత్వం ఏదైతే ఉందో కాంట్రాక్టులకి చెల్లించాల్సిన బిల్లుల విషయంలో కూడా ఫస్ట్ 9,000 కోట్లు అని చెప్పారు సార్.
అది లెక్క సరిగా లేదని గద్దిస్తే మళ్ళీ గట్టిగా Okay. అడిగితే 16,000 కోట్లు అని చెప్పారు. రోజుకు ఒక లెక్క అధికారుల దగ్గర నుంచి కూడా సరిగా రాని పరిస్థితి. అంటే ఒక్కొక్క శాఖలో ఉన్నవి అన్ని బయటకు తీయడానికి, అవినీతి తిమింగళాలను అన్ని బయటకు తీయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతి శాఖలోనూ వాళ్ళ మనుషుల్ని సెట్ చేసి పెట్టేశాడు. ఏది కూడా ఇప్పుడు మనకి అక్కడ జరిగిన చిత్తూరులో జరిగిన ఘటన ఏదైతే ఉందో అగ్నికి ఆహుతి అయిపోయిన దర్శనాలు అగ్నికి ఆహుతి అయిపోయిన సంఘటన ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వంలో ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన మనుషుల్ని పెట్టించుకుని ఏదైతే ఉన్నాయో చాలా శాఖల్లో దసరాలు ఏవైతే ఉన్నాయో అవి తగలబడిపోవడం, లేదంటే ఎత్తికెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి సార్. కాబట్టి ప్రతిదీ మేము కూలంకుషంగా ఒక్కొక్క దాని మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేసుకుంటూ అసలు వాట్ ఏం జరిగింది గత ప్రభుత్వంలో అని ప్రజలకు చెప్పాల్సిన నైతిక బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంది. మేము అదే పని చేస్తున్నాం. ఖచ్చితంగా పథకాలు ఇస్తాం. పథకాలు ఇవ్వలేదని వీళ్ళంతా గందరగోళం పడి ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా అంటున్నారు ఖచ్చితంగా ఈ వచ్చిన గవర్నమెంట్ ఖచ్చితంగా కొంచెం టైం ఇవ్వాలని. మీరు ప్రజల మీద ప్రేమ కారిపోయినట్టు ఈ నాటకాలు ఆపమని చెప్పండి సార్ ఫస్ట్. ఓకే చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇంకా మాట్లాడితే నిజాలు అబద్ధాలుగా అబద్ధాలు నిజాలు. రోజు అప్పుడున్న మూడు కూడా కల్పించినప్పుడు సమర్థించారు. మేము నవరత్నాలు 2019 అనౌన్స్ చేస్తే 2020లో ఇచ్చారు. మర్చిపోయారు. మళ్ళా చెప్తున్నా విషయం. మేము అలా ఏదలుచుకోవాలా. మేము ఏవైతే చెప్పామో ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి. 64 లక్షలు ఇచ్చారు వైఎస్ఆర్ పార్టీ అధికారులు. 2.5 లక్షలు ఫేక్ పెన్షన్లు ఉన్నాయండి. మా జిల్లాలో భార్యాభర్తలు బతుకున్నారు, వీడియో పెన్షన్లు ఇస్తున్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి. చచ్చిపోయిన వాళ్ళు పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళు చచ్చిపోయిన జనాభా లెక్కలో కూడా లేదు. ఇది కాకుండా వికలాంగులే కాదండి, వాళ్ళు బాగున్నారు, బ్రహ్మాండం గాడు చేస్తారు. వాళ్ళు కూడా పెంచింది 2.5 లక్షలు పెన్షన్లు ఇలా తీసుకుంటున్నారని ప్రభుత్వ అధికారులు చెప్పిన ఇవన్నీ కూడా మేము మెరుగు చేసుకోవాలి. ఒకటి విషయం కావచ్చు, సిలిండర్ కావచ్చు, ఏవైతే మేము చెప్పామో తూచా తప్పకుండా అమలు చేస్తాం. రెండు, ఒక పక్క నవరత్నాలు చేసాం, అభివృద్ధి చేసాం, బ్రహ్మాండం చేసామని చెప్తున్నారు కాదనట్లా. మరి ప్రజలకు ఒకసారిగా మీకు ఇంత పెద్ద ఎత్తున శిక్ష వేసి దానికి లక్ష్మణరావు గారు ఇంకోటి చెప్పారు. దానికి లక్ష్మణరావు గారు చెప్పింది మీరు విన్నారా? ప్రజలు మీకు ఓట్లు వేసారా వేయలేదో, ఈసీ కూడా సరిగ్గా స్పందించలేదు, అదేదో ట్యాంపరింగ్ జరిగిందని అడుగు చెప్తున్నారు. నేను అక్కడికే వస్తున్నాను సార్. మీరు ఆ మాట కంక్లూడ్ చేయండి త్వరగా. కంక్లూడ్ 1 minute లో కంక్లూడ్ చేస్తాను. ఆ మాట అనే ముందు మీరు సబ్మిట్ చేసుకోండి. తర్వాత ఇంకో విషయం కూడా చెప్తాను. మీరు 2 విషయాలు చెప్తాను. 2019లో 151 ఎమ్మెల్యే సీట్లతో జగన్మోహన్ రెడ్డి గెలిచారు. మేము ట్యాంపరింగ్ జరిగింది. నేను కూడా వాదించుకున్నాను. ఏం చేసింది తెలిసిన, అందరూ ఈ విధంగా ట్యాంపరింగ్ వాడుతున్నారని ఆల్ పార్టీస్ మీటింగ్ ఢిల్లీలో పెట్టి ప్రజా భవన్ లో కూర్చోబెట్టుకొని అన్ని ఈవీఎంలు పెట్టి ట్యాంపరింగ్ చేయని చెప్పి మీరు ఎవరు టెక్నీషియన్ తెచ్చుకోమని చెప్పి అన్ని పార్టీలు వెళ్ళారు, చెక్ చేసుకున్నారు, చెక్ చేశారు. ఇది సాధ్యం కాదు, ప్రజాస్వామ్యంగా ఉందని చెప్పి ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ పార్టీ ఈవీఎంలు మంచి సంతకం పెట్టింది. అలా ఇక్కడ వచ్చి ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటే జనాలు ఏమంటారు నాకు అర్థం కాలేదు. అబద్ధాలా? సో మీరు పెట్టిన సంతకాలు బేకా. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయదండి. ఎలక్షన్ లో గెలిస్తే ఒక మాట గెలవకుండా చెప్పకూడదు. మేము తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు దేశంలో అన్ని పార్టీ సంతకాలు పెట్టే ఈవీఎంలు కరెక్ట్ అని మళ్ళీ మనం ట్యాంపరింగ్ అంటే తప్పదు. దాన్ని అమ్మాయి ఎన్నిక తీసుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఎన్టీఏ కూడా జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ మేము చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాం. తూచా తప్పకుండా ఈ నెల కాకపోతే ఈ నెలతో కలిపి ఏ విధంగా పెంచిన అబద్ధంగా ఇచ్చాము, ఇచ్చి తీరుతాం. కేంద్రం ఎన్నికలంటే వైఎస్ఆర్ సీపీ నాయకులు ఉంటారంతవరకు డౌట్. ఆ పార్టీ ఉంటుందా, వాళ్ళ అధ్యక్షుడు ఉంటారా? మా లక్ష్మణరావు గారు కష్టపడి నిజంగా చెప్తున్నాను, పేదవాడు కష్టపడి పైకి వచ్చినాడు. నిజంగా ఆ వ్యక్తిని చూసి బాధ వస్తుంది. అనవసరంగా పార్టీ మారాడు. ఆయన ఉన్నంతలోనే ఏదో తీర్పునగానే సరిపెట్టుకొని మళ్ళీ తిరిగి వేరే తన కొత్త గుడి చేస్తే బాధ్యత నేను కూడా స్వాగతం చేయాలి. ఓకే లక్ష్మణరావు గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. నాకు సబ్జెక్ట్ కాదు కానీ ఒక విషయం చెప్పాలి. నేను అక్కడికి వెళ్ళి వచ్చిన అసలు మా ఉత్తరాంధ్రలో రాజకీయ కక్షలు కానీ, రాజకీయ వేధింపులు కానీ చాలా తక్కువ ఉండు. 0.01 అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచి పెరిగినాయి? ఈ రోజున చూస్తే ఎప్పటి నుంచి పెరిగినాయి సార్? ఎప్పటి నుంచి పెరిగినాయి ఉత్తరాంధ్రలో? ఎప్పటి నుంచి పెరిగినాయి? ఈ రోజు ఉదయం నేను అక్కడికి వెళ్ళానండి. ఈ రోజు ఉదయం నెలవేర్ల దన్నానపేట ఒక మాజీ సైనికుడు అండి, 24 సంవత్సరాలు ఈ భారతదేశానికి ఆయన సర్వీస్ చేసి వచ్చి ఒక 20-30 లక్షలతో ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుంటే పెహరగడ మొత్తం కూడా టీడీపీ నాయకులు
సీఎం ఆఫీస్ లో పెట్టి చూడండి ఎంతమంది పోలీసులు వచ్చారు చూడండి. ఒక పెద్ద పెద్ద బెటాలియన్తో వచ్చి మొత్తం పగలగొట్టారండి. ఈరోజు చూస్తే అదే ఊర్లో టీడీపీ నాయకులందరూ కూడా రోడ్డుని ఆక్రమించి అక్కడ ఉన్న సందులు ఆక్రమించి ఇల్లులు కట్టేశారు, పెద్ద పెద్ద షాపులు కట్టేచ్చు. కానీ ఆ షాపులు ఏది కొట్టచ్చేలా ఈయన కొంపులు మాత్రం కంక్లూడ్ చేయండి, పాయింట్కి రండి, కంక్లూడ్ చేయండి. ఈరోజు సమయం అయిపోయింది. నాగారు చెప్పండి. గృహప్రవేశం కూడా చేయలేదు, ఆ ఇంటిని కూలగొట్టే ప్రయత్నం చేశారు. అంటే ఎంత దుర్మార్గం అంటే ఎక్కడో జరిగినటువంటి కల్చర్ కూడా మా ఉత్తరాంధ్ర, మా విజయనగరం జిల్లా అనే నియోజకవర్గం తీసుకొచ్చారంటే ఖచ్చితంగా దీనికి ఏదైతే 52 ఎకరాలు భూ కబ్జా చేసినటువంటి లోకం మాధవ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఓకే ఓకే, ఇవాళ టాపిక్ కంక్లూడ్ చేయండి సార్, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఇంకో రోజు మాట్లాడదాం, కంక్లూడ్ చేయండి. 1800 ఎకరాల్లో మిరాకరాన్ని కాలేజీ ఉంది, మంచిదే. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది చదువుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వ భూమి 52 ఎకరాలు కబ్జా చేసిన వ్యక్తిని ఆ రోజున వైఎస్ఆర్ పార్టీ ఆ విధంగానే చేసింది. కానీ ఇటువంటి రాజకీయ కక్షలు సరికావు, ఇటువంటి కక్షలు ఆపాల. రాజకీయం మనం ఎక్కడ చూసినా ఇటువంటి దారుణాలు రోజుకు జరుగుతూ ఉన్నాయండి. మాకెప్పుడు మేము చూడాల, మా విజయనగరం జిల్లాలో అది టీడీపీ అవనివ్వండి, వైఎస్ఆర్ పార్టీ అవనివ్వండి, అన్నదమ్ముల్లాగా ఉంటాం ఎప్పుడు కూడా. ఓకే, ఢిల్లీ గురించి కంక్లూడ్ చేయండి. ఎన్డీఏ ఒకటి లక్ష్మణరావు గారు, ఇండియా కూటమికి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయబోతున్నారా? షర్మిల గారి వ్యాఖ్యలను ఏమని చూస్తారు? కంక్లూడ్ చేయండి ప్లీజ్ తొందరగా. సార్ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇండియా కూటమికి నాకు తెలిసి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయరు. ఎవరైతే ఆ స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఇస్తారన్నారో వాళ్ళకు మా సంపూర్ణ మద్దతు ఉంటది. అలాగే శర్మిల గారు చెప్పినట్టు వాక్యాలకి శర్మిల గారు, సునీతమ్మ గారు ఈ రోజున ధర్నా చేయొచ్చు కదా. ఈ రోజున ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయండి. ఎవరైతే ఆ వివేకానంద రెడ్డి గారిని చెప్పారో వాళ్ళని అరెస్ట్ చేయమని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే 55,000 కోట్ల రూపాయలు డ్రగ్స్ ఇక్కడ కాకినాడలో దొరికినటువంటి డ్రగ్స్ ఏవైతే వాడర్స్ ఇప్పుడు కూడా మేము కూడా ఎంక్వైరీ చేయమని సిబిసిఐని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లా? మొన్నటి వారు గొగ్గలు పెట్టారు, ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లా? దాని మీద కూడా డిమాండ్ చేస్తున్నాం. ఓకే, అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, మన లక్ష్మణరావు గారు అంటూ ప్రత్యేక వాదా ఇస్తున్న వాళ్ళకి మాకు మద్దతు ఉంటుంది అన్నారు కదా, సంతోషం. ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత మీకు ప్రత్యేక వాదా గుర్తొచ్చినందుకు చాలా సంతోషం సార్. మరి మీరు 2019 నుంచి 24 వరకు బీజేపీకి లోక్సభలోను రాజ్యసభలోను కూడా అనేక బిల్లుల విషయంలో సమర్థించారు. ప్రత్యేక వాదా ఇచ్చినందుకే సమర్థించారా, లేకపోతే ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతునిచ్చారు? ప్రత్యేక వాదా సాధించినందుకే మీరు మద్దతునిచ్చారా, లేదా రేపు వద్దన్నా మీరు రాజ్యసభలో మీ వైసీపీ మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వం బిల్లు శాంక్షన్ కావు, మీరు ప్రత్యేక వాదా ఇస్తేనే నేను మద్దతు ఇస్తానని భీష్మించుకుని కూర్చుంటారా, లేకపోతే మీ కేసుల కోసం లోబడి మౌనంగా మద్దతు ఇచ్చేసి ఇలాగ టీవీ డిబేట్లో మాత్రం ప్రత్యేక వాదా అని అంటారా? ఇలా ఎంతకాలం మోసం చేస్తారో. రెండో విషయం, మీరు చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో మాట్లాడుతూ సుమారు 90,000 కోట్ల రూపాయలు మద్యం నగదు ట్రాన్సాక్షన్ జరిగి అందులో భారీగా అవినీతి జరిగిందన్న దాని మీద స్పందించమని చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి గారిని. మూడోది, సుమారు 1,46,000 కోట్ల బిల్లులు చెల్లించలేదు, అందులో సుమారు 98,000 కోట్లు సిస్టమ్ లో అప్లోడ్ చేయలేదన్నారు. దాని మీద స్పందించమని సార్. ఇంకేపి మీ పార్టీ కార్యకర్తలు ప్రత్యేక వాదా మీ మద్దతు ఢిల్లీలో అంగు ఆర్పాటం కాకుండా మీ పార్టీ ఇమేజ్ పడిపోకుండా కాపాడుకోమని మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి సార్. మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి సార్. ఓకే, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. అక్షర్ సత్యం గారు ధన్యవాదాలండి, రేఖి లక్ష్మణరావు గారు ధన్యవాదాలండి, విఎస్ఆర్ చౌదరి గారు ధన్యవాదాలు, సుజాత కాజా గారు. ఇదే ఇవాళ స్పెషల్ డిబేట్. ఏదేమైనప్పటికీ కూడా ఎలక్షన్ల ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. మరి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్టెప్పులు తీసుకోకపోతున్నారు, రాజకీయాలు మరింత రసవత్తరంగా ఏ రకంగా ఉండబోతున్నాయి, ఈ రాజకీయాల్లో పడి ప్రజా సంక్షేమం ఏ విధంగా ఉండబోతుంది, ఏపీలో శాంతి భద్రతలు కరెక్ట్గా వెళతాయా, రానున్న రోజుల్లో మరికొంతకాలంలో సమాధానం తెలుస్తుంది. చూస్తూనే ఉండడం న్యూస్, నిజం కోసం జనం కోసం.